నో, రెడ్ బ్లడ్ సెల్స్ ద్వారా బ్లడ్ మనం తీసుకున్న ఫుడ్ ఆక్సిజన్ తో కంబైన్ అవ్వాలి. ఆ హిమోగ్లోబిన్ అని చెప్పేసి అంటారు. హిమోగ్లోబిన్ ఆర్పిసిలో ఉంటుంది. ఆర్పిసిలో ఉన్న హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే బ్లడ్ ని ఆక్సిజన్ క్యారీ చేస్తాయి. ఆర్పిసి సెల్స్ లేవనుకోండి ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం కష్టం. నాస్ట్రిల్స్ ద్వారా లోపలికి వెళ్ళిన ఆక్సిజన్ బ్లడ్ లోకి రావాలంటే ఆర్పిసి సెల్స్ ఉండాలి. ఆర్పిసి లైఫ్ స్పాన్ ఎంతో తెలుసా? ఆర్పిసి సెల్స్ 120 రోజులు బతుకుతాయి ఒక్కొక్క సెల్. మళ్ళీ తయారవుతాయి. తయారయ్యే ప్లేస్ ఎక్కడో తెలుసా? బోన్ మ్యారో. బోన్ మ్యారో అంటే ఇప్పుడు బోన్ మధ్యలో ఉంటుంది నల్లగా, చికెన్ తిన్నప్పుడు బాగా పీలుస్తూ తింటారు కదా, బ్లాక్ కలర్ లో. అట్లా మన బోన్ మ్యారోలో ఆర్పిసి సెల్స్ తయారవుతాయి. తయారైన సెల్స్ ఎన్ని రోజులు బ్రతికి ఉంటాయి? ఇలా ఇస్తారు. ఆర్పిసి లైఫ్ స్పాన్ అంటే 120 days. ఓకే. తర్వాత రెండో రకం డబ్ల్యూబీసీ సెల్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్. ఇవి ఉండడం వల్ల మన బాడీలోకి జర్మ్స్ రావు. మైక్రోబ్స్ వచ్చినాయి అనుకోండి ఫైట్ చేస్తాయి. అందుకని వాటిని పోలీస్ మ్యాన్ అంటారు. అండ్ డబ్ల్యూబీసీ సెల్స్ కి షేప్ కూడా ఉండదు. ఆర్పిసి సెల్స్ లో న్యూక్లియస్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. న్యూక్లియస్ లేని సెల్స్ ఏవి? షేప్ లేని సెల్స్ ఏవి? మూడో రకం ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ బ్లడ్ క్లాట్ అయ్యడానికి సహకరిస్తాయి. ఇప్పుడు ఏదైనా గాయమైంది అనుకోండి, గాయమంగానే రక్తం బయటకు వస్తుంది కదా, బయటకు వచ్చిన కారుతూ ఉందా ఆగిపోతుందా? అట్లా ఆగిపోవడానికి కారణం ఏంటంటే ప్లేట్లెట్స్. ఆగలేదు అనుకోండి మొత్తం బ్లడ్ మొత్తం బయటకు వచ్చేసి చనిపోవడానికి అవకాశం. మరి అట్లా కూడా కొంతమందిలో ఉంటుంది. బ్లడ్ క్లాట్ అవ్వదు ఎంతసేపటికి. వాళ్ళకి కే విటమిన్ లో, ఇది గుర్తుపెట్టుకోండి, బ్లడ్ క్లాట్ అవ్వకపోవడానికి కే విటమిన్ జెనెటిక్ రీజన్ ఉంది. వాళ్ళకి జీన్స్ పరంగానే ఆ లక్షణం ఉంది. దాన్ని ఏమంటారంటే హీమోఫిలియా అంటారు. హీమోఫిలియా. ఈ డిసీజ్ ఉన్న వాళ్ళలో బ్లడ్ అనేది ఎప్పటికీ కూడా క్లాట్ అవ్వదు. అలాంటి వాళ్ళను కష్టం అన్నమాట. వాళ్ళు దాదాపు కట్స్ పడకుండానే